అండ్ లాస్ట్ వీడియోలో మెయిన్స్ గురించి 2 వీడియోస్ చేశాను, డిస్కస్ చేసాం ఆల్రెడీ. ఫస్ట్ వీడియోలో పేపర్స్ ఇన్ మెయిన్స్ సిలబస్, ఆప్షనల్ పేపర్స్ ఏమేమి ఉంటాయి, అందులో ఏం చూస్ చేసుకోవచ్చు, సిలబస్ ఏముంటుంది అన్నీ డీటెయిల్గా ఒక వీడియోలో డిస్కస్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కట్ ఆఫ్ గురించి, అవర్స్ ఆఫ్ స్టడీ, సర్వీసెస్ ఏమేమి ఉంటాయి, ఎగ్జామ్ సెంటర్స్ ఏముంటాయి, మెయిన్స్ గురించి కంప్లీట్గా అయిపోయింది. అండ్ ఇంటర్వ్యూ గురించి ఏముంటుంది అయినా అని అంటుంటున్నాను. ఇంటర్వ్యూ గురించి యూపీఎస్సీ బోర్డు ముందు కూర్చొని మనం మాట్లాడాలంటే చాలా టాపిక్స్ గురించి, చాలా టాపిక్స్ ఉంటాయి, చాలా టాపిక్స్ డిస్కషన్ ఉంటుంది. యాక్చువల్గా కూర్చొని ఎలా పడితే అలా మాట్లాడితే అవ్వదు కదా. వాళ్ళ నార్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటాయి కదా. కొన్ని టిక్ మార్క్స్ పెట్టుకుంటారు, ఈ క్వాలిటీ ఉందా, ఈ క్వాలిటీ ఉందా, ఈ క్వాలిటీ ఉందా, ఈ క్వాలిటీ ఉందా. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నార్మల్గా ఒకసారి యూపీఎస్సీ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఒకసారి ఆ పీడిఎఫ్లో ఇంటర్వ్యూ గురించి ఏమి ఇచ్చాడు డీటెయిల్గా చూద్దామా. చూడండి ఇక్కడ ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్. The candidates will be interviewed by a board who will have before them a record of the candidate's career. The candidate will be asked questions on matters of general interest. The object of the interview or personality test is to assess the personal suitability of the candidate for a career in public service by a board of competent and unbiased observers. The interview or personality test is intended to judge a mental caliber of a candidate. In broad terms, this is really an assessment of not only intellectual qualities but also social traits and interests in current affairs. Some of the qualities to be judged are mental alertness, critical power of assimilation, clear and logic exposition, balance of judgment, variety and depth of interest, ability of social cohesion and leadership, intellectual and moral integrity. Okay, these are the qualities they'll see. And also point number 2, the technique of the interview or personality test is not that of a strict cross examination out of a natural though directed and purposive conversation which is intended to reveal the mental qualities of the candidate యొక్క మెంటల్ క్వాలిటీస్ చూడడం కోసమే. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ చేయడానికి బ్రెయిన్ థింకింగ్ ఎలా ఉంది, ఎలా ఆలోచిస్తున్నారు, మెయిన్ పర్పస్ అదే ఉంటుంది, ఇంకేం ఉండవు. అండ్ జస్ట్ జనరల్ ఇంట్రెస్ట్ అంతే. జనరల్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ దేని మీద ఉంది అవి క్వశ్చన్స్ ఉంటాయి. హియర్ ఎక్కడ నాలెడ్జబుల్గా అడుగుతాము అవేమి మెన్షన్ చేయలేదు చూసారా. జస్ట్ పర్సనాలిటీ టెస్ట్, మెయిన్ హానెస్ట్ అండ్ హంబుల్ హానెస్టీ, వీటి కోసం ట్రూత్ఫుల్గా ఉన్నారా లేదా ఇవి టెస్ట్ చేయడం కోసమే మెయిన్లీ. థర్డ్ పాయింట్, the interview or personality test is not intended to be a test either of the specialized or general knowledge. చూడండి, either of the specialized or general knowledge టెస్ట్ చేయడానికి కాదు. of the candidate which has been already tested through their written papers. Candidates are expected to have taken intelligent interest not only in their special subjects of academic study but also in the events which are happening around them both within and outside their own state or country, as well as in modern currents of thought and new discoveries which should rouse and curiosity of well-educated youth. ఓకే, ఇదన్నమాట. ఇవే ఉంటాయి, ఇంకా పర్సనల్గా ఏమి ఉండవు. ఇంట్రెస్ట్ మన స్టేట్లో, మన కంట్రీలో అండ్ చుట్టూ అదర్ కంట్రీస్లో చిన్నవి ఏవైతే వైరల్ అవుతున్నాయో ఆ టాపిక్స్ అండ్ ఎడ్యుకేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిస్కషన్ ఉంటుంది. దే విల్ బీ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్, వీ విల్ ఆన్సర్ ఇట్. వాట్ విల్ నో వీ విల్ ఆన్సర్, అంతే. జస్ట్ అండ్ మెయిన్లీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ పర్సన్, హౌ బ్యాలెన్స్డ్ ఈజ్, ఇవి చూడడానికి. ఓకేనా, అందులో ఏమి ఇచ్చాడో చూశారు కదా. అండ్ ఇంటర్వ్యూ 275 మార్క్స్కి ఉంటుంది. అండ్ 200, ఇఫ్ యూ కెన్ స్కోర్ 200 దెన్ యూ విల్ బీ ద టాపర్ ఇన్ దట్ ఇయర్ డెఫినెట్గా. అది కూడా కన్ఫర్మ్. అండ్ ఏమంటాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవి చూస్తారు.
అండ్ పాజిటివ్ యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్మల్గా యూపీఎస్సీ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. నార్మల్గా క్వశ్చన్స్ ఏమడుగుతారు డిస్కస్ చేద్దాం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇది నార్మల్గా టెల్ మీ అబౌట్ వాట్ అబౌట్ యూ, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి మోస్ట్లీ. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఎవరైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ప్రిపేర్ అవ్వాల్సిందే. నార్మల్గా వెళ్ళిపోయి ఏదో చెప్పేయడం వేరే. ఇఫ్ మన మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి టైం అలొకేట్ చేసుకుంటూ మినిమం కేర్ తీసుకోవాలి మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మీద కూడా. అప్పటికప్పుడు స్ట్రెస్ అయ్యి ప్రెజర్ అయిపోకుండా మనకంటూ ఒక మైండ్లో ప్లాన్ ఉండాలి కదా. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అది నార్మల్గా మనం చెప్పే విధానంలో మన టైప్ ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది, అవన్నీ, మనకు సెల్ఫ్ అవేర్నెస్ ఎంత ఉంది, మన గురించి మనకి ఎంత తెలుసు, మనం వాళ్ళ దగ్గర మనల్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం, అవన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ అడిగినంతవరకు చెప్పగలిగితే దట్స్ వెరీ మచ్ ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమో అడుగుతారు, ఇది ఫస్ట్ అది డెఫినెట్గా అడుగుతారు. నెక్స్ట్, వై డూ యూ వాంట్ టు జాయిన్ ద సివిల్ సర్వీసెస్ అని. సివిల్ సర్వీసెస్ ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నారు. ఓకేనా. మనం ఏది చెప్పినా వాళ్ళ దగ్గర ఒక ఆపోజిట్ క్వశ్చన్ చేసే వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. సో మనం ఆ కండిషన్స్, ఆ క్వశ్చన్స్ని విత్స్టాండ్ అయ్యేటట్టు మన ఆన్సర్ ఉండాలి. ఏదో కొందరు ఉన్నారు ఆల్రెడీ రీసెంట్గా చూసాం కూడా, ఎవరో వాళ్ళ ఆఫీసర్ ఏదో అన్నారనేసి లైక్ ఆ డిజైర్తో చదివారు, క్లియర్ చేశారు. కానీ అదే బోర్డు ముందు చెప్పలేరు కదా, మా ఆఫీసర్తో గొడవ అయింది, నేను అందుకని ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అయ్యాను, అందుకని ఐపీఎస్ అవుదామని. సో సంథింగ్ ద ఆన్సర్ విల్ బి డిఫరెంట్. వాళ్ళు కన్విన్స్ అయ్యేటట్టు ఎస్ ఈజ్ డిజర్వింగ్, డెఫినెట్గా ఇలాంటి అబ్బాయిని మనం సెలెక్ట్ చేయాలి అనే ఆన్సర్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. అకార్డింగ్ టు యువర్ కండిషన్స్ అండ్ నాలెడ్జ్ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. మీ మోటివేషన్స్ ఏమున్నాయి, ఆ మోటివేషన్స్కి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదా, సర్వీసెస్ టు సర్వ్ ద సొసైటీ, వాట్ వీ డూ. అండ్ లింక్ చేసుకోండి, ఏముంటాయి ఇందులో, ఏముంటాయి మన మోటివేషన్ ఏముంది, దానికి సంబంధించినవి ఏమున్నాయి. జస్ట్ లింక్ ద పజిల్, దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఏం చెప్పాలని ఎవరికి వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు ఏదో బట్టి పట్టేసిన అక్కడికి వెళ్ళేసరికి టెన్షన్లో ఏం చెప్పలేం, ఏదో మర్చిపోయి చెప్పేస్తాం. అందుకనే మీ హార్ట్కి లింక్ అయ్యే ఆన్సర్స్ ఉంటాయి, సర్చ్ ఫర్ దట్. నెక్స్ట్, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. నీ స్ట్రెంగ్త్ ఏంటని అడుగుతారు, నీ వీక్నెస్ ఏంటని అడుగుతారు. ఎనలైజ్ చేస్తారు నిజంగానే. యూపీఎస్సీ బోర్డ్కి ఏమైతే చెప్పొచ్చో అవి. వీక్నెసెస్ మళ్ళీ చెప్పండి. వీక్నెసెస్ నిజంగానే ఏమైనా ఉన్నా ఇట్ షుడ్ బి ఇన్ ఏ గుడ్ వే. అరే ఇలాంటి వీక్నెస్ ఉన్నా పర్లేదు, సొసైటీకి యూజ్ అవుద్ది, అలాంటివి చెప్పాలి. ఓకేనా. ఏవబడితే వీక్నెస్లు అంటే నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, నేను అలా చేయలేను, ఎవరైనా ఏదంటే ఏమన్నా కోపం వచ్చేస్తాను, అలాగే ఉంటాయి. ఒక ఎమోషన్స్ ఉంటాయి, అక్కడ ఎమోషన్స్ అన్ని చూపించాం కదా, హైడ్ చేసి వీ షుడ్ బి ఒబీడియంట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ అండ్ ఒక బ్యాలెన్స్డ్ పర్సన్లా కనపడాలి. నెక్స్ట్, హాబీస్ అండ్ ఇంట్రెస్ట్ ఏమున్నాయి, నీ హాబీస్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి. యూపీఎస్సీకి ఏమైతే రీడింగ్ న్యూస్ పేపర్, రీడింగ్ బుక్స్ అండ్ స్పోర్ట్స్, దే విల్ బి ఎనీథింగ్, ఏమైనా అయ్యి ఉండొచ్చు. హానెస్ట్ ఆన్సర్స్ కావాలి. అండ్ ఇఫ్ దే ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూపీఎస్సీకి సింక్ అయ్యే హాబీస్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నాయనుకోండి, దట్ వాజ్ వెరీ మచ్ యూస్ఫుల్. ఎవరైతే ఇంటర్వ్యూ అటెంప్ట్ అయ్యారో వాళ్ళకి ప్లస్ పాయింట్స్ కదా అవుతాయి. సో అది కూడా చూసుకోండి. దీస్ 4 క్వశ్చన్స్ ఆర్ కామన్. ఇంకా డిఫరెంట్గా ఏమైనా అడుగుతారు. వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే మన నాలెడ్జ్ టెస్ట్ చేయడం కాదు. మనం ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసామంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు 10 క్వశ్చన్స్ అడిగితే మన దగ్గర 8 ఆన్సర్స్ డెఫినెట్గా ఉంటాయి. ఏదో ఒక సమాధానం ఉంటుంది మన దగ్గర. ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చాక మినిమం నాలెడ్జ్ ఉంటుంది దగ్గర. వాళ్ళు నాలెడ్జ్ టెస్ట్ చేయాలని చూడరు. ఏం టెస్ట్ చేయాలని చూస్తారు? కాన్ఫిడెన్స్, ఎంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తున్నారు, హ్యూమిలిటీ, ఎంత వినయంగా ఉన్నారు, మీ ఆన్సర్లో హానెస్టీ కనపడాలి. యూ షుడ్ బి హానెస్ట్. అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ డెఫినెట్గా ఉండాలి. లైక్ వాళ్ళు అడిగే క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్లో ఉంటాయి టాపిక్స్. మనకు చదివినప్పుడు అర్థం అవుతాయి మనలో ఏం క్వాలిటీస్ ఉండాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అని. ఓకేనా. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూపీఎస్సీ బోర్డ్ విల్ వాచ్ ఇన్ దట్ ఆస్పిరెంట్ ఇన్ ఇంటర్వ్యూ. అసలు ఇంటర్వ్యూ అంటేనే యాక్చువల్గా పర్సనాలిటీ టెస్ట్.
హౌ హీ ఈజ్ ఇన్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ, అండ్ హౌ హీ ఈజ్ టాకింగ్, హౌ హీ ఈజ్ బిహేవియర్, ఫిజికల్ బిహేవియర్, మెంటల్గా. అండ్ ఒక ప్రాబ్లం వస్తే, ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో పెడితే ఎలా డీల్ చేస్తున్నాడు, ఎలా మాట్లాడతాడు, దీస్ ఆర్ ద పాయింట్స్ దే సీ యాక్చువల్లీ. ఓకే, సో ఫోకస్ ఆన్ కాన్ఫిడెన్స్ ప్లస్ హ్యూమిలిటీ ప్లస్ హానెస్టీ ప్లస్ ఎమోషనల్ మెచ్యూరిటీ, అవి మళ్ళీ ఉండాలి యాక్చువల్గా. అవి ఉంటే ప్లస్ పాయింట్స్ పడతాయి, ప్లస్ మార్క్స్ వస్తాయి. లేకపోతే యావరేజ్గా స్కోర్ చేస్తాయి. మేబీ దే లైక్ హానెస్ట్ ఆన్సర్స్ ఇంపార్టెంట్. బీ ఒబీడియంట్ అండ్ హానెస్ట్. అండ్ మీకు ఏం తెలుసో అది తెలుసు అని చెప్పండి, ఏం తెలియకపోతే అది తెలియదు అని చెప్పండి. ఇట్స్ నాట్ అబౌట్ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్, ఇట్స్ అబౌట్ పర్సనాలిటీ. హౌ సిన్సియర్ హీ ఈజ్, హౌ ట్రూత్ఫుల్ హీ ఈజ్, హౌ హానెస్ట్ హీ ఈజ్, ఇవే చూస్తారు డెఫినెట్గా. అండ్ మోర్ ఓవర్ హౌ బ్యాలెన్స్డ్ హీ ఈజ్, ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకుంటాడు, ఎలా ఆలోచిస్తాడు, ఇవి చూస్తారు. సో ఫోకస్ ఆన్ దోస్. ఇన్ని ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఇంటర్వ్యూ ఆల్సో.